ఈశాన్య రాష్ట్రం అసోంను వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. 29 జిల్లాల్లోని 22 లక్షల మంది ప్రజలు జల దిగ్బంధంలో చిక్కుకున్నారు. బ్రహ్మపుత్ర, దాని ఉపనదులు మహోగ్రూపం దాల్చడంతో వేల గ్రామాలు నీట మునిగాయి. వరద ప్రభావ ప్రాంతాల్లో పర్యటించిన అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సహాయక చర్యలను ముమ్మరం చేసినట్లు చెప్పారు. అసోంలో వరద బీభత్సం కొనసాగుతోంది. భారీ వరదలు దాటికి అక్కడి జనజీవనం అస్తవ్యస్తమవుతోంది. గత 2 వారాలుగా అసోంను భారీ వరదలు ముంచెత్తడంతో లక్షలాది ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బ్రహ్మపుత్ర, దాని ఉపనదులు ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తుండటంతో 29 జిల్లాలపై వరద ప్రభావం పడింది. 22 లక్షల మంది ప్రజలు వరద ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్నారు. బిశ్వనాథ్, దిబ్రూగఢ్, గోలాఘాట్, జోర్హాట్, కర్బీ, శివసాగర్, తుముల్పూర్, లఖింపూర్, సోనిత్పూర్, మోరీగావ్ తదితర ప్రాంతాలలో వరదల ప్రభావం ఎక్కువగా ఉంది. దుబ్రీ జిల్లాలో 6,48,000 మంది, దర్రాంగ్లో 1,90,000 మంది, క్యాచర్ జిల్లాలో 1,45,000 మంది ముంపు ప్రాంతాల్లో చిక్కుకుపోయారు. వేల సంఖ్యలో గ్రామాలు నీట మునిగాయి. లక్షల హెక్టార్లలో పంట పొలాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. రోడ్లు, వంతెనలు, ఇతర మౌలిక సదుపాయాలు ధ్వంసమయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో వరద నీరు దాదాపు 4 నుంచి 5 అడుగుల ఎత్తున ప్రవహిస్తోంది. ఈ ఏడాది వరదలు, కొండచర్యలు విరుగుబడిన ఘటనల కారణంగా అసోంలో మరణించిన వారి సంఖ్య 62కు పెరిగింది. మరో 3 గల్లంతయ్యారు. వరద ప్రభావిత ప్రాంతాలలో అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ పర్యటించారు. దిబ్రూగఢ్లోని పలు ప్రాంతాలను సందర్శించి సీఎం ప్రస్తుత పరిస్థితులను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. వరద కారణంగా దిబ్రూగఢ్లో గత 8 రోజులుగా తీవ్ర విద్యుత్ కొరతను ఎదుర్కొంటున్నట్లు స్థానికులు సీఎంకు చెప్పారు. విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని కోరగా విద్యుద్ఘాతం వల్ల ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకే నిలిపేసినట్లు సీఎం హిమంత వివరణ ఇచ్చారు. త్వరలోనే కరెంటును పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. వరద పరిస్థితులపై అధికారులతో కలిసి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు, సహాయక చర్యలను ముమ్మరం చేసినట్లు చెప్పారు. కొందరు రాష్ట్ర మంత్రులు కూడా వరద ప్రభావ జిల్లాల్లో పర్యటించి వరద బాధితులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సైన్యం, వైమానిక దళం, స్థానిక యంత్రాంగం సహాయక చర్యలు చేపడుతున్నాయి. 698 పునరావాస కేంద్రాల్లో దాదాపు 40,000 మంది తలదాచుకుంటున్నారు. ఇప్పటి వరకు 7,24,000 మందికి ఆహారం, మందులు సహా ఇతర సహాయక సామగ్రిని రెస్క్యూ బృందాలు అందజేశాయి. కజీరంగా జాతీయ పార్కు, టైగర్ రిజర్వ్ కేంద్రాలు కూడా వరద నీటిలో మునిగిపోయాయి. ఇప్పటి వరకు ఒక రైనో సహా 8 జంతువులు మృతి చెందాయని అటవీ అధికారులు తెలిపారు. జూన్, సెప్టెంబర్ మధ్య రుతుపవనాల సీజన్లో అసోంలో వరదలు సంభవించడం ఏటా సాధారణంగా మారింది. వాతావరణ మార్పుల కారణంగా ఈశాన్య రాష్ట్రాల్లో ప్రకృతి విపత్తులు ఎక్కువగా సంభవిస్తున్నాయి.